ఓం నమ శివాయ. అయ్యప్ప స్వామిని దేవుడిగా భావించి మన భారతదేశంలో ఏడాదికి కొన్ని కోట్ల మంది మాల వేసుకొని వెళ్లి అయ్యప్ప స్వామి దర్శించుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే కొన్ని లక్షల మందిలో అయ్యప్ప స్వామి పురాణాల ప్రకారం నిజం కాదు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నాను, ఎందుకు ఇప్పుడు ఈ పురాణాల గురించి అయ్యప్ప స్వామి గురించి మాట్లాడుతున్నాను, ఈ వీడియో చేస్తున్నానంటే దానికి రీజన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మన హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, చాలా ఎక్కువైపోయారు. అంటే హిందూ ధర్మం గురించి మాట్లాడడం రాంగ్ అని చెప్పడం లేదు, బట్ పనికి రాకుండా మాట్లాడడం ఎక్కువైపోయారు అనమాట. సో దానికోసం చేంజ్ చేయాలి అని చూస్తుంటే ఈ అయ్యప్ప స్వామి గురించి కొన్ని వీడియోస్ చూస్తే కొంతమంది పనికి రాకుండా మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో దానిపైన చేద్దాము, కరెక్ట్ గా క్లారిటీ ఇద్దామని ప్లాన్ చేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో ఇంకోటి ఏమంటే, నేను పురాణాల్లాగా అంటే చాగంటి వాళ్ళు, ఈ గరికపాటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్పినలాగా నేను చెప్పలేకపోతాను. ఎందుకంటే నాకు అంత ఈ పురాణాల గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. సో నేను నేమ్ వాడలేను అనమాట. అంటే ఎవరు, ఏంటి, ఏ స్వామి, ఏ దేవుడు అని నేమ్ వాడకుండా కొంచెం అంటే మన వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేదాన్ని ట్రై చేస్తాను. సో దయచేసి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. కొంచెం టైం లెంత్ ఉంటది, బట్ చాలా క్లారిటీ ఉంటది వీడియో. సో మొత్తం చూడండి. సో ఇక్కడ పాయింట్ కి వచ్చామంటేనే ఫస్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి తెలుసుకోవాలంటే మాక్సిమం ఒక వీడియోస్ చూసి, మనం వీడియోస్ అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే సినిమాల వల్ల మనం చాలా తొందరగా మనం కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఏదైనా మహాభారతం కావాలి, ఒక రీజన్ చెప్పాలంటే ఆదిపురుషు, ఇంకా హనుమాన్ గురించి కావాలంటే కొన్ని సినిమాలు. సో ఇలా సినిమాల వల్ల మనకి ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో నా ఒపీనియన్ అంటే ఈ సినిమాల వల్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ ఏమని చూసుకున్నాం అనుకోండి, మనకు టోటల్ ఒక ఫిగర్ వచ్చేస్తుంది. ఇది ఆ లైఫ్ స్టోరీ కావచ్చు, ఆ మహాభారతం కావచ్చు, లేకపోతే ఇంకా రామాయణం కావచ్చు అనేది ఒక స్టోరీ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. అంటే ఒక ఫిగర్ తెలిసిపోతుంది మనకి, ఇలా ఉండింది, కట్టా కొట్టా తెచ్చా అనేట్టుగా తెలిసిపోతుంది. మైనస్ ప్రాబ్లం ఏమంటే, ఈ కట్టా కొట్టా తెచ్చాలోనే వీళ్ళు 2.5 hours లో ఫిలిం ఫినిష్ చేయాలి కాబట్టి, సో ఉన్నది చూపించి ఉన్నదాన్ని కూడా ఇంటర్లింక్ చేసి వేరే ఎక్కడి నుంచి తీసుకొని ఇంటర్లింక్ చేసి కొన్ని మిస్టేక్స్ అంటే చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు అనమాట. ఆ మిస్టేక్స్ వల్ల ఏమవుతుందంటే ఇలా ఇప్పుడు చెప్పా కదా, పనికి రాని వాళ్ళు మన హిందూ ధర్మాన్ని తప్పులు పట్టడం స్టార్ట్ చేసేసారు. సో అలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట ఈ ఫిలిమ్స్ వల్ల. సో నాకు తెలిసి ఈ వీడియో అయిపోయేవాడికి కొన్ని సందేశాలు ఉండే వాళ్ళకి ఒక సమాధానం దొరుకుతుంది, ఈ పనికి రాకుండా మాట్లాడే వాళ్ళకి ఒక చంపదెబ్బలాగా అనిపించవచ్చు ఈ వీడియో అని నా ఒపీనియన్. సో దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఇక మన కంటెంట్ లోకి వెళ్ళిపోతే, ఓకే, ఫస్ట్ సినిమాల ప్రకారం అయ్యప్ప స్వామి స్టోరీ ఏంటి అని చూసుకుంటే, సో అయ్యప్ప స్వామి వచ్చేసి హరిహర సుతుడు. సో అతను వచ్చేసి మహిని చంపడం కోసమే అవతారం ఎత్తాడని. సో ఫస్ట్ పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లని తీసుకొని వచ్చేసి ఆ కేరళ అడవిలో వదిలేయింటారు అనేసి. సో అక్కడికి పందల రాజు వచ్చి చూస్తూ అంటాడు. బయటకు వచ్చినప్పుడు చూస్తే ఒక పిల్లాడు ఉంటే, సో అప్పుడు ఏదో ఒక ఋషి వచ్చేసి శివుడే ఋషిగా వచ్చి, సో నీకు పిల్లలు లేదు కదా, శివుడే ఇచ్చారని చెప్పి తీసుకెళ్ళమని చెప్పేదానికి. సో ఈ పందల రాజు తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ రాజ్యంలో చాలా మంచి జరగడం వల్ల, అలాగే చాలా సంవత్సరాలు ఇంకా తనకు పిల్లలు లేకుండా ఉంటే, మళ్ళీ ఈ అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషం వల్ల తనకు కూడా పిల్లలు కలవడం. సో ఇది ఇలా ఉండగా ఈ పిల్ల కలిగిన తర్వాత ఒక అక్కడే మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రి వచ్చేసి తన ఒరిజినల్ అంటే కింగ్ ని అయ్యప్ప స్వామిని రాజు చేయాలని ప్లాన్ చేస్తుంటే, సో సొంత కొడుకుని చేయాలి రాజు అని చెప్పి వాళ్ళ అమ్మ ఆలోచించి నాకు పులిపాలు కావాలి అని చెప్పడం. సో కొంచెం స్వార్థంతో ఆలోచించి పులిపాలు కావాలని చెప్పడం. సో పులిపాల కోసం వచ్చేసి అయ్యప్ప స్వామి బయలుదేరి వెళ్ళడం. సో ఈ అయ్యప్ప స్వామి బయలుదేరి వెళ్ళడంలోనే ఇక్కడ మూట ఇరుముడికి సంబంధించి ఇరుముడి కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. ఆ ఇరుముడికి సంబంధించిన మూట కట్టి నల్ల మూటలు ఇస్తాడనేసి వాళ్ళ నాన్న, అదే పందల రాజు మూట కట్టి ఇవ్వడం, దాన్ని ఎత్తి పెట్టుకొని తీసుకెళ్తా అంటాడు ఇరుముడి అనేది. దాన్ని మనం ఇప్పుడు ఇరుముడిగా ప్లాన్ చేస్తాం. సో ఇలా పోతుండగా వెళ్లే దారిలో వెళ్తుండగా శబరి వచ్చేసి అతను కనపడి, నువ్వు మళ్ళా రామా, నువ్వు ఈ రూపంలో నన్ను వచ్చి మళ్ళీ కలిసావా, నువ్వు నా కొండపైన నిలవాలి అని చెప్పడము. సో దానికి అయ్యప్ప స్వామి ఓకే, నీ శబరి కొండపైన నేను నిలుస్తాను శబరిగిరీషుడిగా అని చెప్పేసి తను వరం ఇచ్చినట్టు. సో అలాగే ఇంకా ముందుకు వెళ్ళడం వల్ల మహిషి రావడము, మహిషిని చంపేయడము. మహిషిని చంపేసిన తర్వాత ఈ పులిపాల కోసం వెతుకుతుంటే దేవతలందరూ వచ్చి పులులుగా మారి పాలివ్వడం కోసం ఇక్కడ రావడానికి, అంటే ఆ రాజ్యానికి వచ్చి పులిపాలు ఇవ్వడానికి. సో అది తెలుసుకున్న వాళ్ళ అమ్మ క్షమాపణ అడిగి, మీరు మాత్రం ఉండాలంటే, లేదు నేను వెళ్ళి ఇక్కడ కొండపై నిలుస్తాను అని చెప్పి అక్కడ నిలవడము. సో ఇది ఇలా ఉండగా ఈ అడవిలో ఇంకో పార్ట్ లో చూసామంటే, ఈ ఓమర స్వామి వచ్చేసి ఒక పెద్ద గజ దొంగ, అతనితో ఫైట్ చేసి అతను గెలవడం వల్ల అతను నేను నీ భక్తుడిగా ఉండిపోతాను అని కోరుకోవడం వల్ల, నీకు సహాయం చేస్తూ నీ స్నేహితుడిగా ఉంటానని చెప్పడం వల్ల సో తనని అక్కడ పెట్టడము అని ఇలా ఉందన్నమాట స్టోరీలో మనకి. అంటే సినిమా స్టోరీ ఇలా ఉందన్నమాట. సో ఈ సినిమా స్టోరీ వల్ల చాలా మంది ఈ సినిమా స్టోరీ చూసి, చాలా మంది అంటే చాలా మంది కదా, కొంతమంది అర్ధం మంది పైన ఒక 70% 60% వాళ్ళు స్టోరీ నమ్మేసి ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఇంకా మిగతా 30% 40%
30% వాళ్ళు ఏం చేస్తున్నారంటే పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి లేడు అని చెప్తున్నారు. సో దానికి క్లారిటీ ఏమంటే ఇక్కడ ఒక 5-6 పాయింట్స్ రైజ్ చేశారన్నమాట కొంతమంది. వాళ్ళ కొంతమంది కోసమే నేను మాక్సిమం ఇది చేయడానికి, వాళ్ళ వల్ల ఈ నమ్మే వాళ్ళకు కూడా అనుమానాలు వస్తాయి. సో వాళ్ళ క్లారిటీ ఇవ్వడం కోసమే వీడియో చేస్తున్నది. సో ఈ 30% వాళ్ళు ఏం క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు తెలుసా? సో వీళ్ళు నాస్తికులు అనమాట, పిచ్చోళ్ళు అనమాట. ఎలా తెలుసు అని చెప్పండి, నేను తోపు మొత్తం నాకే తెలుసు అండి. బట్ చూసామంటే మొత్తానికి వాళ్ళ దగ్గర ఏమి ఒక పిన్ పాయింట్ కూడా తెలియదు అనమాట. ఈవెన్ నాకు కూడా పురాణం కూడా తెలియదు. నేను జస్ట్ అందరికి అర్థమయ్యేలాగా చెప్పాలని ఇలా చేస్తున్నాను. సో వీళ్ళు వాళ్ళు మనకు తెలియంది మనం ఏదో చెప్తున్నామంటే దాని వల్ల ఒకరికి ఉపయోగం అయితే పర్లేదు, దాని వల్ల వాళ్ళ ఉన్న కాంటెంట్ కూడా లాస్ అయితే అది మనం పెద్ద మిస్టేక్ చేసినట్టు అనమాట. సో వీళ్ళు ఈ నాస్తికులు రైజ్ చేసిన క్వశ్చన్స్ ఏమంటే, ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, సో హరిహరులు పుట్టిన పిల్లోడు వచ్చేసి చాలా సంవత్సరాలు పిల్లోడు, చాలా కొన్ని కోట్ల సంవత్సరాల ముందు అది. బట్ ఈ పందల రాజు చూసారంటే ఒక 1920, 1950 సిసి వాళ్ళు, అంటే మనకంటే ఒక 1200 ఆ ఏజ్, అంటే ఆ బ్యాక్ వాళ్ళు. సో అన్ని సంవత్సరాల నుంచి అన్ని కోట్ల సంవత్సరాల నుండి ఒక 1000 సంవత్సరాల బ్యాక్ వరకు ఆ చిన్న పిల్లడు అక్కడే ఉన్నాడా అని క్వశ్చన్ రైజ్ చేశారన్నమాట. ఇది ఒక క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ కి వస్తే, ఈ మహిషాసుడికి చెల్లెలే లేదు అని పురాణాలు చెప్తున్నాయి, మరి మహిషి ఎలా వచ్చింది, మహిషి ఎలా చంపాడు అని అదొక క్వశ్చన్ రైజ్ చేశారు. అది ఒకటి పక్కన పెడితే, ఈ శబరి వచ్చేసి రామాయణం కాలం నాటిది. రామాయణంలో చదివామనుకోండి, రామాయణంలో చనిపి స్వర్గస్థురాలైంది అనేసి ఉంది. మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది అంటే ఈ 1000 ఇయర్స్ బ్యాక్ కు మళ్ళీ శబరి ఎలా వచ్చింది అని వీళ్ళు మళ్ళీ అదొక క్వశ్చన్ రైజ్ చేశారన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకోటి చూసామనుకోండి, ఇక ఈ ఓవర్ స్వామి వచ్చేసి ముస్లిము అని అందరూ చెప్తున్నారు. కొంతమంది వచ్చేసి అతను ముస్లిం కాదు, అదంతా అబద్ధము అనేసి కొందరు అంటున్నారు. ఇదొక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇది కాకుండా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి, మరి పూర్ణ పుష్కల సమేత అనేసి ఎందుకు అంటున్నారు? సో ఇదంతా అబద్ధము అని అది కూడా మళ్ళీ రైజ్ చేస్తున్నారు. సో అదొకటి. ఇంకా ఈ ఎప్పుడైతే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ కన్యాస్వాములు ఎప్పుడు రాకుండా ఉంటారో అప్పుడు పెళ్లి చేసుకుంటా అనేసి మాలికమ్మ అక్కడే వెయిట్ చేస్తోంది అనేసి అదొకటి ఉంది. సో ఇలా ఈ క్వశ్చన్స్, ఈ ఒక 5-6 పాయింట్స్ ఏమన్నాయి కదా, ఈ 5-6 పాయింట్స్ క్లియర్ చేస్తే మీకు అందరికి క్లారిటీ వచ్చేస్తుంది. ఈ 5-6 పాయింట్ ఎవరు క్లియర్ చేస్తారు? ఈ పనికిరాని బ్యాచ్ అనమాట, ఈ పేటిఎం బ్యాచ్ అని చెప్పచ్చు డైరెక్ట్ చెప్పాలంటే. మనం ఈ పేటిఎం బ్యాచ్ వాళ్ళకి వేరే పని ఉండదు అనమాట, ఖాళీ కూర్చొని ఏం చేయాలని చెక్ చేస్తుంటారు. సో ఇప్పుడు వీటన్నిటికీ క్లారిటీ ఇవ్వాలని ప్లాన్ చేశాం. సో దయచేసి మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, నేను పురాణాల పైన నాకు అంత అవగాహన లేదు. సో నేను పురాణాల లాగా చెప్పలేను, ఒక సినిమా స్టోరీ లాగా చెప్తాను, వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది. సో దయచేసి కొంచెం పేషెన్స్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకోటి ఏమంటే, ఈ వీడియో చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి చాగంటి గారు, అలాగే గరుక్పాటి గారు, అలాగే ఇంకో శ్రీనివాస్ గారు అనేసి ఉన్నారు కదా వాళ్ళు. సో వాళ్ళ వీడియోలు చూసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ అయ్యప్ప స్వామి జన్మ రహస్యం వచ్చేసి కొంచెం లెంతీగా ఉంటది, ప్లస్ చాలా వేదాలతో లింక్ అయి ఉంటది. సో అది కూడా నాకు తెలియక నేను చూసుకొని చెప్తున్నా. సో కొంచెం పేషెన్స్ తో నీట్ గా వినండి. సో ఇక్కడ 3 వేదాలు ఉన్నాయన్నమాట. ఈ 3 వేదాలకి అయ్యప్ప స్వామి జన్మ రహస్యం ఇంటర్లింక్ అయింది. సో ఈ 3 వేదాలు ఏమంటే, ఫస్ట్ వేదం వచ్చేసి ఫస్ట్ కాలం, వేదాలన్నా కాలాలన్నా ఒకటేలాగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి వేద కాలం, ఓకే, వేదిక్ పీరియడ్ అని చెప్తాం అనమాట, ఇది ఫస్ట్ ది. సో సెకండ్ వచ్చేసి పురాణ కాలం, ఇది పురాణిక్ పీరియడ్. సో థర్డ్ వన్ వచ్చేసి చారిత్రక కాలం, హిస్టారికల్ పీరియడ్. సో ఈ థర్డ్ వన్ ఉంది కదా, ఇది మనకు సంబంధించింది అనమాట, మన పీరియడ్ సంబంధించింది. పురాణ కాలం వచ్చేసి డిఫరెంట్, వేద కాలం వచ్చేసి స్టార్ట్ ఆఫ్ ద చెప్పచ్చు, అదేముంటుందో స్టార్టింగ్ ఆఫ్ ద టోటల్ ఎంటైర్ ఎర్త్ వాట్ ఎవర్ ఇస్ దట్. సో ఇక్కడ వేద కాలంలో చూసుకుంటే అక్కడ ఎలా స్టార్ట్ అయింది, ఎలా బర్త్ అయింది అనుకోవచ్చు. సో ఇప్పుడు మీకు వేదాల గురించి చెప్పాను కదా, వేదాలు 3 వేదాలు ఉన్నాయన్నమాట. వేద కాలంలో మహాశాస్త్ర పుడుది, పురాణ కాలంలో వచ్చేసి పూర్ణ పుష్కల సమేత శాస్త్ర ఒకటి, మహాశాస్త్ర ఒకటి, గోషస్తి శాస్త్ర అనేసి ఒకటి, కిరాత శాస్త్ర, ఈ 4 శాస్త్రాలు పురాణ కాలంలో జన్మిస్తారు అనమాట. అంటే ఆ శాస్త్రాలు అంటే చెప్పాలంటే అయ్యప్ప స్వామి జన్మం. చారిత్రక శాస్త్రం గురించి వచ్చాం అనుకోండి, ఇక్కడ 3 శాస్త్రాలు. మళ్ళీ ఇక్కడ కూడా కలియుగ పూర్ణ పుష్కల శాస్త్ర అని ఒకటి, మణికంఠ శాస్త్ర అనేసి ఒకటి, అయ్యప్ప కేరళ వర్మ అనే శాస్త్రం ఒకటి. ఇప్పుడు చూడండి, వేద కాలంలో ఒక శాస్త్రం ఉంది, పురాణ కాలంలో 4 శాస్త్రాలు ఉన్నాయి, చారిత్రక కాలంలో 3 శాస్త్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మహాశాస్త్రం. శివపార్వతులు కైలాసంలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, ఇది వేద కాలానికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా, శివపార్వతులు కైలాసంలో మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటున్నప్పుడు శివుడు పార్వతితో ఇలా అన్నాడనమాట, రాబోయే కాలంలో నేను శాస్త్రగా అవతరించబోతున్నాను, అది భూమి పైన అనేసి చెప్తాడనమాట. ఎందుకు అలాగంటే, రాబోయే కాలంలో ఈ రాక్షసులు, దెయ్యాలు, ఇంకా ఈ అధర్మం ఎక్కువైపోయినప్పుడు ధర్మాన్ని నిలపడం కోసం శాస్త్రగా నేను అక్కడ అవతరిస్తాను అని అక్కడ ఫస్ట్ పాయింట్ స్టార్ట్ అయిందన్నమాట. సో చాలా మంది అంటున్నారు కదా, అయ్యప్ప స్వామి గురించి వేదాల్లో లేదు, పురాణాల్లో లేదు అంటున్నారు కదా, వాళ్ళకి ఈ క్లారిటీ, వాళ్ళకి ఈ సమాధానం. సో కొన్ని కోట్ల సంవత్సరాల ముందరే శివ వచ్చేసి పార్వతికి చెప్పిండేది ఈ మ్యాటర్. అంటే సో అయ్యప్ప స్వామి వేదాల్లో, పాత పురాణాల్లో ఉండాలని ఈ క్లారిఫికేషన్ వచ్చేసి. ఇక సెకండ్ వచ్చేసి మహిషాసుడికి చెల్లెలు లేదు అనే క్వశ్చన్. సో ఇది వచ్చేసి
మనం పురాణ కాలం దానికి రావాలన్నమాట. పురాణానికి అంటే ఫస్ట్ వేదకాలం అక్కడ స్టార్ట్ అయిపోయి పురాణ కాలానికి రావాలి. ఈ పురాణ కాలానికి వస్తే త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయ స్వామి జన్మించాడు. సో త్రిమాతల అంశతో లీలాదేవి అనే వాళ్ళు కూడా జన్మించారనమాట. ఇక్కడ లీలాదేవి త్రిమాతల అంశతో జన్మించారు. త్రిమూర్తుల అంశతో వచ్చేసి దత్తాత్రేయ స్వామి జన్మించాడు. అంటే మీరు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు అని లాగుజీ రాజుకోండి. సో దేవతలు ఏం చేసినా లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తారన్నమాట. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని దాంపత్య జీవితం కొనసాగిస్తున్నారు. సో ఇలా కొద్ది రోజులు కొనసాగిన తర్వాత దత్తాత్రేయ స్వామికి వచ్చేసి లీలాదేవితో ఇలా అంటాడు. లీలాదేవి, ఇక నాకు ఈ సంసార సాగరాలు నాకు చాలా అనిపించాయి, నేను ఇక వెళ్ళేసి దీక్ష తీసుకుంటాను. దీక్ష అంటే లైక్ ఇదే తపస్సు చేసుకుంటాను. సో నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వాలి అని అడుగుతాడు అనమాట. లీలాదేవి దానికి ఒప్పుకోదు. సో మనం ఇంకా యవ్వనంలో ఉన్నాము, నేను మీకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి లీలాదేవి నిరాకరిస్తుంది అనమాట. దానికి దత్తాత్రేయ స్వామి లేదు నేను వెళ్ళాలి కంపల్సరీ అంటే అప్పుడు లీలాదేవి కొంచెం కోపంగా నేను నీ వైఫ్ నీ భార్యని నా పర్మిషన్ లేకుండా నువ్వు సన్యాసం పుచ్చుకోలేవు అని కోపంగా అంటది. దానికి దత్తాత్రేయ స్వామి కోపం వచ్చి మహేష అంటున్నావు కదా, రాబోయే కాలంలో నువ్వు రాక్షస వంశంలో మహేషిగా నువ్వు పుట్టుగాక అని శాపం ఇస్తాడు అనమాట. దత్తాత్రేయ స్వామి వచ్చేసి త్రిమూర్తుల అంశతో పుట్టినాడు, అంటే కోపం ఉంటది. లీలాదేవి కూడా త్రిమాతల అంశతో పుట్టింది, తనకు కూడా కోపం ఉంటది. సో తను కూడా కోపంతో కామాంశ నాకు కాకుండా చేసి నువ్వు నాకు శాపం ఇచ్చావు, నువ్వు కూడా రాబోయే కాలంలో ఆ కామాంశతోనే నువ్వు కూడా ఇలా మహేషిగా పుట్టి కామాంశతను వచ్చి నన్ను ఎత్తుకొని నా దగ్గరకు వస్తావు అని తను కూడా శాపం ఇస్తాను అనమాట. సో వీళ్ళిద్దరూ త్రిమాతల అంశతో పుట్టడం వల్ల ఇద్దరివి శాపాలు ఫలిస్తాయి. సో ఇక్కడ శాపాలు ఒకరికొకరు వేసుకున్నారనేది పక్కన పెడితే ఈ శాపం వల్ల లోక కళ్యాణానికి ఒక నాంది పలుకుతాం. సో ఏం చెప్పాలంటే పురాణాల్లో ఏది చేసినా ఒక ఇంటర్లింక్ ఉంటది, దానికి ఒక మీనింగ్ ఉంటది అనమాట. కొంతమంది ఎదవలు పనికిరాని మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసం ఎక్సెస్ గా చెప్తున్నది ఇది. ఇలా శాపం వేసుకుంటారు. ఇలా శాపం జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ మహర్షి వచ్చేసి లీలాదేవి వచ్చేసి మహర్షిగా ఒక రాక్షసుడు ఇంట్లో పుడుతుంది, కూతురు మహర్షిగా పుడుతుంది. ఇప్పుడు మహిషాసురుడు గురించి మనం మాట్లాడుతున్నాం. సో మహర్షిగా తను లీలాదేవి పుడుతుంది. మహిషాసురుడు అనేవాడు వచ్చేసి ఎలా అంటే ఈ మహేష్ నాన్న కదా వాళ్ళ అన్నకి ఒక శాపం వల్ల నువ్వు వెళ్లే దారిలో దేని చూసి నువ్వు మోజు పడతావో దాన్ని ఇంకా నీకు కొడుకు పుడతాడు అనేసి ఒకరు వరం ఇస్తారనమాట. ఒక అగ్నిదేవుడు వరం ఇస్తే సో వెళ్తూ ఉండగా వేరే వాళ్ళు ఏదో అంటే దేవతలే, నేను అంత క్లియర్ గా చెప్పలేను, దేవతలే ఈ రూపం మారేటప్పుడు ఈ మహిషాసుడు వాళ్ళ నాన్న వచ్చేసి దాన్ని చూడడం వల్ల తనకు ఆల్రెడీ కోరిక పుట్టి తను ప్రెగ్నెంట్ గా మారుతుంది. సో ఇంటికి వెళ్ళి చూసుకుంటుంటే మహిషిగా మారిన ఉంటుంది కదా, తను వచ్చేసి దేవతలు ఏదో చేస్తుంటే వాళ్ళు వచ్చి పిలవడం వల్ల రాకపోతారు అనమాట. అప్పుడు ఆ మహిషాసుడు నాన్నని చంపేసి అగ్గిలో వేసి కాల్ చేస్తుంటారు. అప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉంటది కదా మహిషాసుడు వాళ్ళ అమ్మ, తను కూడా దగ్నం కావాలని చెప్పేసి అగ్నిలో దూకపోతుండగా ఈ మహిషాసురుడు జన్మిస్తాడు అనమాట. సో మహిషాసుడు పుట్టేటప్పటికే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోయింటారు. సో తనకి అక్క చెల్లెలు లేరు అనమాట. బట్ ఈ అక్క ఎలా వచ్చిందంటే ఈ మహిషి అక్క అనమాట. తన ఎవరికి మహిషాసురుడికి మహిషి అక్క. ఎలాగంటే వాళ్ళ చిన్నాన్న కూతురు, మహిషాసుడు పుట్టక ముందరే వాళ్ళకి ఆల్రెడీ కూతురు పుట్టింటది. సో ఇది ఇలా ఉండగా ఈ మహిషాసుడు మంచిగా అంటే లైక్ తపస్సు ఎక్కువ చేసి బ్రహ్మదేవుడితో తపస్సు చేసుకొని వరం తీసుకుంటాడు అనమాట. మహిషాసుడికి ఒక వీక్నెస్ ఏమంటే ఈ ఆడవాళ్ళంతా వీక్ అంటే కొద్దిగా బలహీనులు, సో వాళ్ళని ఇంకా నాకు అపహాని ఉండదు ఏమని చెప్పేసి ఆ వరం ఏం కోరుకుంటా అంటే నాకు ఓన్లీ మగవారిని ఇంకా మాత్రమే నాకు పానహారం ఉండకూడదు అని కోరుకుంటాడు. అంటే ఆడవాళ్ళు చులకంగా చూసుకొని నాకు మగవారితో నాకు ఏ ఆపద రాకుండా కోరిక కావాలి అనేసి కోరుకుంటాడు. దానికి తదాస్తు ఉంటాడు. వీళ్ళ డిజైన్ అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, రాక్షసులకి దేవతలకి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. సో అలా కోరుకున్న తర్వాత ఈ మహిషాసుడు వెళ్ళి వాళ్ళ నిలబొట్టి పెద్దగా ఇది చేస్తాడు, అంత లోకాలంతా ఏరుతూ ఉంటాడు. సో అప్పుడే ఈ త్రిమూర్తులను కలుసుకుని దుర్గాదేవిని చేసి దుర్గాదేవిని ఇంకా మహిషాసురుని చంపించేస్తారు. మహిషాసురుడు చనిపోయిన తరువాత మహిషికి తెలుస్తుంది తన తమ్ముని ఇలా చంపేశారు దేవతలంతా మోసం చేసి అని తెలవడంతో ఈ మహిషి వెళ్ళేసి బ్రహ్మదేవుడికి పెద్దగా తపస్సు చేయడం స్టార్ట్ చేస్తుంది. సో చాలా రోజులు చేస్తా ఉంటది. బ్రహ్మదేవుడు తొందరగా రాడు. సో ఫైనల్ గా చాలా రోజులు గడిపిన తర్వాత మళ్ళీ వస్తాడు అనమాట బ్రహ్మదేవుడు. సో బ్రహ్మదేవుడు వచ్చి అప్పుడు అడుగుతాడు అనమాట నీకు ఏం వరం కావాలంటే. సో మహేష్ వచ్చేసి చాలా టాలెంటెడ్ గా ఆలోచించి నాకు 3 వరాలు కావాలని కోరుకుంటాడు. ఒకటి వచ్చేసి నా వెంట్రుకలతో ఎన్ని వెంట్రుకలు అవుతాయి అంతమంది రాక్షసులు నాకు రావాలి, అంటే వాళ్ళందరూ రాక్షసులుగా పుట్టాలి అని ఒకటి, దానికి తదాసంటుడు. రెండోది వచ్చేసి హరిహరస్తులకి పుట్టే వాడిని ఇంకనే నాకు ప్రాణహాని ఉండాలి అని కోరుకుంటది అనమాట. అంటే శివుడికి విష్ణువుకి జన్మించే పిల్లల్ని ఇంకనే నాకు ప్రాణహాని ఉండాలి అని కోరుకుంటది. సో తను ఎలా ఆలోచించింది చూడండి ఇప్పుడే. సో హరిహరుడు ఇద్దరు వచ్చేసి మగవారికి పిల్లలు పుట్టరు అని తన కాన్ఫిడెంట్ అనమాట. ఇది తన క్యాలిక్యులేషన్. బట్ వీళ్ళ ఎవరు మన త్రిమూర్తుల క్యాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటది అనమాట వేరే. సో వీళ్ళ క్యాలిక్యులేషన్ లో తను అడుగుతుంది. ఓకే డన్. థర్డ్ పాయింట్ వచ్చేసి నాకు ఓన్లీ భూలోకంలోనే చావు ఉండేలాగా చెయ్యి, అంటే భూలోకంలోనే నాకు చావు ఉండాలి ఇంకెక్కడ ఉండకూడదు అని కోరుకుంటుంది. దానికి కూడా తదాసంట. అంటే తను వచ్చేసి భూలోకాన్ని నేను వెళ్ళను అని తన కాన్ఫిడెంట్. ఎక్కడ పైన మాత్రం అంటే ఈ స్వర్గము నరకము ఇక్కడే ములోకాలు వేస్తా ఉంటది, నేను ఇక్కడికి వెళ్ళను అనేసి తన కాన్ఫిడెంట్. సో ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఈ మూడు ఇచ్చేసిన తర్వాత ఓకే
అని చెప్పి తీసుకో అని చెప్పి చెప్తారు. సో ఈ వరాలు ఇచ్చేసిన తర్వాత ఆ మహిషి వచ్చేసి స్టార్ట్ చేసింది అనమాట అందరినీ కొట్టడం, చంపడం, ముల్లోకాలని ఇచ్చేయడం అనేది. సో ఇప్పుడు దేవతలందరూ భయపడిపోయేసి డైరెక్ట్ గా శివుడి దగ్గరకు వెళ్ళేసి అడిగారు అనమాట, స్వామి ఇట్లా బ్రహ్మదేవుడు ఏం తెలుసుకోకుండా వరాలు ఇచ్చేసాడు, ఇప్పుడు చూస్తే ఇలా ప్రాబ్లం అయిపోతుంది అంతా, మీరేమైనా చేయాలి, మీకిద్దరికి అంటే శివ విష్ణువులకి ఎలా పుడతారు కొడుకు అనేసి అడిగారు అనమాట. దానికి శివ విష్ణువులు ఇద్దరు మొహం చూసుకొని ఫేస్ టు ఫేస్ చూసుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వారు అనమాట. అలాగే పక్కన ఉన్న పార్వతీదేవి ఇంకొంచెం ఎక్కువ నవ్వింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఈ అన్ని నాటకాలు వచ్చేసి వాళ్ళు ఆడిస్తున్న నాటకాలు అది వీళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళకి తెలుసు అనమాట. ఆల్రెడీ వాళ్ళ ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇంకా దాని శివుడు వచ్చేసి సరే ఓకే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అని చెప్పారన్నమాట. సో ఇప్పటి వరకు ఓన్లీ ఆ వేద కాలం నాటి శాస్త్ర మాత్రమే ఉందన్నమాట. సో ఇప్పుడు మోహిని నందన శాస్త్ర అనేది ఇక్కడ పుడుతుంది అనమాట. మోహిని నందన శాస్త్ర అని చెప్పగానే అందరికి డౌట్స్ వస్తుంది. ఏ మోహిని అనేసి. మోహినిలో మొత్తం 3 అవతారాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్షీరసాగర మదనం అప్పుడు వచ్చే మోహిని ఒకటి, తర్వాత ఈ భస్మాసురుని భస్మం చేసేటప్పుడు వచ్చే మోహిని ఇంకొకటి, సో మూడవది ఋషి మోహిని అనేసి. ఇది చాలా తక్కువ మంది తెలిసింది అనమాట, ఎవరికి తెలియదు అన్నమాట. ఋషి మోహిని అనేది చాలా తక్కువ మంది, పురాణాలు చదివిన వాళ్ళకి మాత్రమే తెలియదు. సో ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఎవరు ఈ దేవతలంతా వచ్చేడిన తర్వాత సరే మీరు వెళ్ళండి అని చెప్పాం కదా, అప్పుడు దాని తర్వాత నారదుడు వచ్చాడన్నమాట. నారదుడు వచ్చి ఇలా అంటాడు అనమాట, శివ మీరు చూడలేదు కానీ క్షీరసాగర మదనం అప్పుడు విష్ణు వచ్చేసి మోహిని రూపంలో ఎంత అందంగా ఉన్నాడో తెలుసా మీకు అని జస్ట్ ఒక అక్కడ పుల్లేసాడు అనమాట. నారద ఎక్కడ చూసినా పుల్లేసేవాడే కదా, ఆ పుల్లేసానికి ఒక రీజన్ ఉంటుంది అనమాట, లోక కళ్యాణం కోసం పుల్లేసాడు, అలా పుల్లేసాడు అనమాట. అప్పుడు అవునా అంటే నా సతీ పార్వతీ కన్నా అందంగా ఉంటాడు అనేసి శివుడు అంటాడు. సో అప్పుడు ఓకే సరే వెళ్దాం పద చూద్దాము అనేసి వెళ్తే ఇక్కడ కూడా చూడండి శివుడు ఒక్కడే వెళ్ళాలన్నమాట చూడడానికి. శివుడితో పాటు పార్వతితో పాటు అందరూ వాళ్ళ నంది వాళ్ళ అందరూ గణాలని ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి వెళ్ళారనమాట చూడడానికి. అక్కడికి వెళ్ళి విష్ణుతో అంటారనమాట, ఏం బావా నువ్వు మోహిని రూపంలో చాలా అందంగా ఉన్నావంట, అందరూ చెప్తున్నారు నీ చెల్లి కంటే చాలా అందంగా ఉన్నావంట అని అడుగుతాడు అనమాట. లేదులే బాబా ఊరికేలే అనేసి తను అది అంటే లేదు బాబా చూడాలన్నది నాకు, నువ్వు కూడా మారు అనేసి అంటాడు. సో అప్పుడు తను విష్ణువు మోహినిగా మారి అంటే చూడండి ఇక్కడ లాజిక్ ఎలా ఉందంటే పార్వతీదేవి కావాలని ఇది చేస్తుంది. పార్వతీదేవి పర్మిషన్ లేకుండా ఇది జరగదు కదా. సో పార్వతీదేవి కంటే అందంగా ఉండాలంటే పార్వతీదేవి పర్మిషన్ ఉండాలి కదా. సో పార్వతీదేవి కూడా అక్కడ ఉండి సపోర్ట్ చేస్తుండే శివుడికి విష్ణువుకి. అక్కడికి వెళ్ళి విష్ణు వచ్చేసి మోహినిలాగా మారడము, సో శివుడు వాళ్ళ వెంట పడి ఏదో బయట వెళ్ళి అరణ్యంలో తిరుగుతూ ఉండగా అక్కడ వాళ్ళ కోరిక పుట్టి అక్కడ అయ్యప్ప స్వామి జన్మనిస్తాడు. అక్కడ ఇంకా మళ్ళీ ఇవంతా నార్మల్ ఇదంతా ఒక నాటకంలో జరుగుతుందని తెలుసుకునేసి శివుడు వచ్చేస్తాడు. అలాగే విష్ణు కూడా నార్మల్ గా వెళ్ళిపోతున్నాడు. సో అక్కడ పుట్టిన వాళ్ళకి ధర్మశాస్త్ర అని శివుడు పేరు పెట్టాడు అనమాట. బ్రహ్మదేవుడు వచ్చేసి భూతనాథుడు అని పేరు పెట్టాడు. ఇది అయ్యప్ప స్వామి 2వ అవతారం. సో అక్కడ ఆ పిల్లవాడిని అలా రాత్రి వదిలే వచ్చేసారు అనేసి అది 12 దొరికిందని చెప్పేసి చెప్తున్న ఫిలిం స్టోరీ కరెక్ట్. సో ఈ ఫిలిం గురించి పక్కన పెట్టండి, ఆ ఫిలిమ్స్ వల్ల మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లవాడిని అక్కడ వదిలేసి వీళ్ళిద్దరు వచ్చేసారు కదా, ఆ పిల్లవాడు పాల కోసం ఏడ్చాడు అనమాట. సో ఆ పిల్లవాడు పాల కోసం ఏడిస్తే అప్పుడు ఎవరు చూడాలి, వీళ్ళిద్దరు బయట వచ్చేసారు రిటర్న్ వచ్చేసారు కదా. సో అప్పుడు పాల కోసం అయ్యప్ప స్వామి ఏడిస్తే అప్పుడు కాంచీపురంలో కామాక్షి అమ్మవారు వచ్చి పాలిచ్చారు దాన్ని. సో ఎందుకు ఇచ్చారంటే అమ్మవారు లలితా పరమేశ్వరి స్వరూపం కాబట్టి కామాక్షి అమ్మవారు పాలిచ్చారు. ఇప్పుడు కాంచీపురం క్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ దేవపాలకుడిగా ఈ పూర్ణ పుష్కర సమేత అయ్యప్ప స్వామి వారే ఉంటారు. సో ఇక ఇంకో క్వశ్చన్ కి వస్తే ఈ పూర్ణ పుష్కర సమేత అయ్యప్ప స్వామి అంటాం కదా, ఇది ఎలా వచ్చిందని చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, నాకు పురాణాల గురించి ఎక్కువ తెలియదు, నేను పేర్లు అంత వాడినది. ఒక భక్తుడు అనమాట, ఆయన శాస్త్రానికి పెద్ద భక్తుడు అంటే అయ్యప్ప స్వామికి అనుకోండి. సో ఆయన అయ్యప్ప స్వామి కోసం తపస్సు చేస్తాడు. సో తపస్సు చేస్తే అయ్యప్ప స్వామి ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమయ్యి సో నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరంగాలు కోరుకో అంటే స్వామి మీ భక్తుల్లో ఒక్కడిగా నేను ఉండాలనుకుంటున్నాను, నాకు ఒక అవకాశమో చోటు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. సో ఆ తపస్సుకు మెచ్చిన అయ్యప్ప స్వామి సో భక్తులా కాకుండా నీ పుట్టే పిల్లల్ని పెళ్లి చేసుకొని నేను నిన్ను మామగా ఒక చోటు ఇస్తాను, నా జీవితంలో ఒక చోటు నీకు ఇస్తాను అనేసి చెప్తాడు అనమాట. దానికి ఆయన చాలా పొంగిపోయి ఆనందంతో కన్నీళ్లు కాలుస్తాడు అనమాట. సో ఈ 2 కళ్ళతో వచ్చిన నీటి బిందువుల్లో పూర్ణ పుష్కల అనేసి 2 ఆడపిల్లలు పుట్టారనమాట. సో వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు అనమాట అయ్యప్ప స్వామి. సో అందువల్ల పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి అని పేరు వచ్చింది అనమాట. ఏం చెప్పాలంటే ఇప్పుడు శివుడికి పార్వతి అనేది భార్య కన్నా కూడా పవర్ అన్నమాట, అదొక శక్తి అనమాట తన పక్కలో. సో అలాగే ఇక్కడ పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి. పూర్ణ అంటే ఫుల్ఫిల్ అంటే తక్కువ లేకుండా, పుష్కల అంటే కూడా నువ్వు ఎంత కావాలని పుష్కలంగా ఉండడం అనమాట. సో ఈ పూర్ణ పుష్కల అనేది అయ్యప్ప స్వామికి శక్తులు లాగా తీసుకోవాలి, మనం భార్యలా కంటే కూడా శక్తులు లాగా తీసుకోవాలన్నమాట. అంటే ఏం చెప్పాలంటే ఇప్పుడు ఒకే పవర్ ఒకే చోట ఉండడం కంటే 2 పవర్లు పక్కన పెట్టుకున్నాడు అనమాట అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామికి ఒక పవర్ ఉంది, ఇంకా మిగతా కావాల్సిన వాళ్ళు చూసుకోవడానికి అంటే లైక్ మేనేజ్ చేయడానికి పూర్ణ పుష్కల వాళ్ళని కూడా పవర్ గా చేసుకొని పక్కన పెట్టుకున్నట్టు చెప్పుకోవాలన్నమాట. అలాగా పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి అనేది అంటే పూర్ణ పుష్కల అంటే అర్థం చేసుకోవాలంట దేర్ ఇస్ నో లిమిట్ అండ్ ఏమంటారు దేర్ ఇస్ నో ఎంటీ అలాగనమాట. ఫుల్ గా ఉంటది
ఎంత కావాలన్నా ఉంటది అనమాట. అలాగా ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఆ ఫుల్ కూడా ఎంత కావాలంటే పుష్కల అనే వాళ్ళు ఇస్తారంట అనమాట. అలా అది పూర్ణ పుష్కల సమేత అయ్యప్ప స్వామి. ఇది ఇంకో క్వశ్చన్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నా. సో పురాణాల ప్రకారం ఇప్పుడు 2 అవతారాలు అయిపోయాయన్నమాట. ఫస్ట్ పుట్టాడు, సెకండ్ వచ్చేసి పూర్ణ పుష్కర సమేత శాస్త్ర, అది కంప్లీట్ అయింది. ఇప్పుడు మహిషికి ఇందాక వద్దాం. సో ఇప్పుడు మెయిన్ చాప్టర్ కి వస్తే, మహిషి వచ్చేసి ఆల్రెడీ మహిషికి 2 వరాలు ఇచ్చారా. ఒకటి ఆ రోమాల నుంచి వచ్చే రాక్షసులు రావాలనేసి, అది కంప్లీట్ అయింది. ఆల్రెడీ చాలా మంది రాక్షసులు వచ్చేసారు, ముల్లోకాలని అంటే పాతాళ లోకాన్ని అది ఇది అనేసి మొత్తం అక్కడ అయిపోయారు. రెండోది వచ్చేసి హరిహర పుత్రుడికి జన్మం రావాలి. సో అది కూడా జరిగేసింది. ఇక తను భూలోకానికి వస్తే చంపాలి, అక్కడ నుండి చంపలేం కాబట్టి. సో ఇప్పుడు భూలోకానికి తను ఎవరు తీసుకొని వస్తారు, ఎవరు తీసుకురాలేరు. సో దానికి మళ్ళీ బ్యాక్ వెళ్ళారు అనుకోండి ఫస్ట్ కాలానికి, అక్కడ శాపం ఉంది తెలుసా మీకు. సో లీలాదేవి వచ్చేసి మహిషిగా పుట్టింది. సో దత్తాత్రేయ స్వామికి వచ్చేసి మహిషిగా నువ్వు కూడా పుట్టి కామకోచతో నన్ను వెతుక్కుంటూ రావాలని శాపం ఇచ్చింది తను. ఇప్పుడు ఈ దత్తాత్రేయ స్వామి వచ్చేసి ఒక అందమైన మహిషిగా పుట్టి ఆ స్వర్గానికి వెళ్ళి, అంటే స్వర్గంలో ఆల్రెడీ అందరిని దొబ్బేసి కొట్టేసి అక్కడ స్వర్గం కూర్చొని అక్కడికి వెళ్ళి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు అనమాట. సో ఆల్రెడీ ఆయన చాలా అందంగా ఉన్నాడు అనమాట. సో అందాన్ని చూసి తనకు కూడా కోరిక పుట్టింది. సో వెంటనే తనతో పాటు లేచుకుంటూ నడిచి వచ్చేసింది లేచి. సో తను డైరెక్ట్ గా తీసుకున్న భూలోకానికి వచ్చేసాడు. ఆ మహిషి మర్చిపోయేసి భూలోకానికి వచ్చేసింది. భూలోకానికి వచ్చేసి అక్కడక్కడ తిరుగుతున్నారు. సో అంతలో ఈ దత్తాత్రేయ స్వామి వచ్చేసి పెద్ద తపస్సు చేశాడు ఋషి కాబట్టి. సో ఈ కోరికలు తనకి రాలేదన్నమాట. సో రీజన్ కోసం మాత్రమే వచ్చాడు తను. ఆ రీజన్ కోసం మాత్రమే తను తీసుకురావాలని రీజన్ కోసం మాత్రమే కిందకి వచ్చాడు. సో మహేష్ కూడా కిందకి వచ్చేసింది భూలోకానికి. సో ఇది తెలిసిన అయ్యప్ప స్వామి అక్కడి నుంచి డైరెక్ట్ భూలోకానికి వచ్చేసాడు. సో అప్పటికి అర్థమైపోయింది మహేష్కి, అయ్యప్ప స్వామి చూసిన వెంటనే మహేష్కి అర్థమైపోయింది సో నన్ను చంపడానికి వచ్చాడు అని అర్థమైపోయింది. సో అయినా కూడా ఒక చిన్న ఏమంటారు ఓవర్ కాన్ఫిడెంట్ అనేది మహేష్కి ఉందన్నమాట. ఏంటి, ఇంత చిన్న పిల్లోడు కదా ఎలాగలా ఓడిచేద్దాం నేను ప్లాన్ చేసింది. బట్ ఏమంటే అయ్యప్ప స్వామి అంటే శక్తి, డైరెక్ట్ గా శివశక్తి విష్ణు శక్తి 2 ఉన్నాయన్నమాట. అది ఆ అయ్యప్ప స్వామి. సో స్టార్ట్ చేశారు, పెద్ద యుద్ధం జరిగింది. అయ్యప్ప స్వామి కూడా చాలా గట్టి కొట్టేశాడు, అది చేశాడు. సో ఫైనల్ గా మహేష్ ని ఎత్తి కొట్టేసి తనపై నిల్చొనేసి గట్టి చేయడం. సో మహేష్ వచ్చేసి నేను ఇంకా తట్టుకోలేను స్వామి నన్ను చంపేయండి అని చెప్పేవాడికి సో ఫైనల్ గా మహేష్ ని చంపేస్తాడు అనమాట. సో మహేష్ ని చంపేస్తే అప్పుడు తనకు శాపం ఉంది కదా, ఆ లీలాదేవిగా శాప విముక్తి కలుగుతుంది తనకి. సో ఈ యుద్ధం అయిపోయేసి ఆ యుద్ధంలో ఆ మహేష్ పై నిల్చుకొని ఉన్న అవతారం పేరు ఘోషాస్పతి శాస్త్ర. సో ఘోషాస్పతి శాస్త్ర ఇది అనమాట. సో పురాణ కాలంలో 3 కంప్లీట్ అయ్యాయి ఆల్రెడీ. ఘోషాస్పతి శాస్త్ర, మహాశాస్త్ర, పూర్ణ పుష్కల సమేత శాస్త్ర, ఈ 3 కంప్లీట్ అయిపోయాయి. క్లియర్? ఓకే నెక్స్ట్. సో మీ క్వశ్చన్స్ ప్రకారం ఇప్పుడు మహేష్ ని ఎక్కడ చంపాడు, భూలోకంలో చంపాడు. బట్ ఏ కాలంలో చంపాడనే క్లారిఫై అయినా పాత కాలంలోనే చంపేశాడు అనమాట. పురాణ కాలంలోనే చంపేశాడు అనమాట మహేష్ ని చంపింది వచ్చేసి ఈ 19th సెంచరీ 10th సెంచరీలో కాదనమాట. క్లియర్? ఇలా తను చంపేసిన తర్వాత లీలాదేవి రూపం వచ్చేస్తుంది కదా, అక్కడ తను చంపడం వల్ల, తనపై నిల్చుకొని చంపడం వల్ల తన పైన వెక్కి అయ్యప్ప స్వామి తనకు వచ్చేసి ఆ కామ కోరిక వెళ్ళిపోయింది. కామ కోరిక వెళ్ళేసి ప్యూరిఫైయింగ్ హార్ట్ అంటారు కదా, ప్రేమ మాత్రం ఉంది కామ కోరిక లేకుండా. సో ఆ ప్రేమతో అయ్యప్ప స్వామి వేడుకుంటది ఈ లీలాదేవి. స్వామి నన్ను పెళ్లి చేసుకునేసి ప్రేమతో వేడుకుంటది. ఆ ప్రేమతో వేడుకోవడం వల్ల అయ్యప్ప స్వామి చెప్తాడు సో ఇప్పుడు జరగదు, ఈ జన్మలో అవ్వదు, ఇంకో ముందు జన్మలో నేను ఇక్కడ భూమి పైన పుడతాను, అప్పుడు చూద్దాము, అప్పుడు చేసుకుంటా చెప్పి చూద్దాము అని చెప్పి బయలుదేరేస్తారు. సో ఇలాగే లీలాదేవి భూమి పైనే మాలికాంబలాగా వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇది జరిగిన ప్లేస్ అంతా ఇప్పుడున్న కేరళ ప్లేస్. ముందు కేరళ లేదనమాట, ఇక్కడ శాస్త్ర వచ్చి అడుగు పెట్టాడు కాబట్టి. సో పరశురాముడు వచ్చిన తరువాత ఈ కేరళ ప్లేస్ అంతా రెడీ అయిన, అంటే అప్పుడు ఆవిర్భవించింది అనమాట ఈ కేరళ. అంతకుముందు కేరళ లేదనమాట. అయ్యప్ప స్వామి వచ్చి చేసిందంతా కేరళలో. సో ఇప్పటికీ చంపాడు కదా అయ్యప్ప స్వామి, ఆ కొన్ని ఆనవాళ్ళు అక్కడ కనబడతాయి అనమాట. సో మనం పెద్ద పాదం నడిచేటప్పుడు ఒక సమాధి, మహిషి సమాధి లోపల తొక్కాడు అనేది, ఇంకా అక్కడ నడుస్తున్న ఒక నది, ఇంకా మహిషి పైన నృత్యం చేస్తుంటే శివుడు నదితో పాటు వచ్చాడని చెప్పేసి అదొక ప్లేస్. ఈ ప్లేస్ లోనే వాటి గురించి నాకు పెద్ద తెలియదు, బట్ కొద్దిగా తెలుసు కాబట్టి చెప్పాను. సో ఇది ఇలా జరిగింది. ఓకే నెక్స్ట్ కి వెళ్ళాము అనుకోండి ఇంకా నెక్స్ట్ స్టోరీకి. సో ఈ 108లో మేజర్ గా 18 అవతారాలు అనమాట. అవన్నీ నాకు తెలియదు కానీ తెలుసుకోవడానికి ట్రై చేసి ఇంకో వీడియో చేస్తా ఒకవేళ కావాలని చెప్పండి. బట్ వీటిలో 4 అవతారాలు నేను చెప్పాలి. ఒకటి పూర్ణ పుష్కరమ సమేత, 2 మహాశాస్త్ర సమేత, ఉపాస్య శాస్త్ర సమేత, 4 వచ్చేసి కిరాట శాస్త్రం. సో ఈ కిరాట శాస్త్రం తెలుసుకుందాం. ఒకసారి అర్జునుడు పాశుపద అస్త్రం గురించి తపస్సు చేస్తుంటాడు, పాశుపద అస్త్రం గురించి. సో అక్కడికి శివపార్వతులు ఒక కిరాత రూపంలో వచ్చేసి అక్కడికి వస్తారన్నమాట. అది పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆమె తెలిసిందే, కిరాట యుద్ధం అనేసి అర్జునుడికి శివుడికి. సో ఈ యుద్ధం అయిన తర్వాత పార్వతీదేవి చూడడానికి బాగుంటే శివుడు చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నామని చెప్పి ఒక మోహింపబడ్డాడంట శివుడు. సో శివుడు పార్వతీదేవితో తప్ప ఇంకెవరితోనూ మోహింపబడ్డాడు. సో అలా అనడం వల్ల కోరిక వల్ల పుట్టిన శాస్త్రయే కిరాట శాస్త్ర. సో ఈ కిరాట శాస్త్ర ఎంత గొప్పవాడంటే, ఎంత పవర్ఫుల్ అంటే, అతన్ని ఏమన్నా నాకు తెలిసి చాలా తక్కువ మంది తెలిసాడు ఈ కిరాట శాస్త్ర గురించి, అవతారం ఆయన గురించి. ఈయన చూడడానికి ఒక రాముడిలా ఉంటాడు, బట్ ఆయన పూజిస్తే మాత్రం చాలా ఫలితాలు ఉంటాయి. వీలైతే
దాని గురించి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా ఫ్యూచర్ లో. సో ఈ నాలుగు అవతారాలతో పురాణ కాలం కూడా అయిపోయింది అనమాట, పురాణిక్ పీరియడ్ కూడా. సో వేదా కాలం అయిపోయింది, పురాణ కాలం అయిపోయింది, రెండు అయిపోయినాయి. ఇక చారిత్రక కాలం అంటే ఇప్పుడు మనం ఉన్న కాలానికి రావాలి, మన కాలానికి. సో ఇక్కడ దీనిలో చూసుకుంటే ఒకప్పుడు నేపాల్ చెందిన పలింగ వర్మ అనేసి ఒక రాజు ఉండేవాడు అనమాట. ఆ రాజుకు ఒక విచిత్రమైన కోరిక పుట్టింది. ఇది చారిత్రక కాలం గురించి మాట్లాడుతున్నాం మనము. సో కోరిక ఏమంటే చనిపోకుండా ఉండాలి, అంటే నా లైఫ్ లాంగ్ నాకు మరణం ఉండకూడదు అనే కోరిక పుట్టింది అనమాట. దానికి కాళికాదేవికి ఎవరో చెప్పారంట, కాళికాదేవికి 108 కన్యలని బలిస్తే నువ్వు సజీవుడుగా ఉంటావు అనేసి ఎవరో చెప్పారంట. సో ఈ వేలో ఆయన స్టార్ట్ చేశాడు అనమాట. దొరికిన కన్యలను ఎత్తుకొని రావడము, కట్ చేయడం, ఆమె బలి ఇవ్వడము, పవర్స్ పొందడము, ఇలా చేస్తుండగా 107 మందిని సంహరించేశాడు. 108వ మందిని వచ్చేసి ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. ఆ అమ్మాయి వచ్చేసి పార్వతీదేవికి పెద్ద భక్తురాలు అనమాట. సో ఎత్తుకొని వచ్చి ఇంకా ఈ పలింగ వర్మ వచ్చేసి సిద్ధం చేస్తుండగా పూజకి బలి ఇవ్వడానికి, ఈమె వచ్చేసి పార్వతీదేవికి పెద్ద భక్తురాలు కదా, పార్వతీదేవిని ప్రార్థించడం స్టార్ట్ చేసింది. సో స్టార్ట్ చేస్తే పార్వతీదేవి వచ్చేసి అప్పటికి అయ్యప్ప స్వామి అవతారం ఉంది కాబట్టి పార్వతీదేవి వచ్చేసి చెప్పింది అనమాట, పార్వతీదేవి కొడుకే కదా శాస్త్ర, చెప్పింది అనమాట, వెళ్ళు తనను కాపాడు అనేసి చెప్పింది అనమాట. సో అయ్యప్ప స్వామి డైరెక్ట్ గా అక్కడ వచ్చాడు. అయ్యప్ప స్వామికి ఈ పలింగ వర్మని చంపడం చాలా ఈజీ, ఇలా చంపేస్తాడు అనమాట. సో బట్ ఆయన చంపకూడదు, ఆయనకి జ్ఞానం కలిగించాలని చెప్పేసి పలింగ వర్మతో మాట్లాడతాడు. ఏం చేస్తున్నావు, ఏం జరుగుతుంది, ఎందుకు అంటే ఇలా చెప్తాడు. అప్పుడు అయ్యప్ప స్వామి చెప్తాడు అనమాట, ఇక్కడ భూలోకంలో పుట్టిన తర్వాత గిట్టడం తప్పదు, చనిపోవడం తప్పదు, అది కాల విరుద్ధం, నువ్వు అలా చేయకూడదు, తప్పు అని చెప్తారు అనమాట. దానికి ఆ కళింగ వర్మ వచ్చేసి కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచించి కరెక్ట్ అనేసి తప్పు జరిగిందనేసి ఒప్పుకొని ఆ అమ్మాయిని వదిలేస్తాడు అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత తనకి ఆలోచన వచ్చింది, స్వామి నువ్వు ఇలా కిందకు వచ్చావు కదా, నాకు కోరిక నా కోసం వచ్చావు కదా అని అడుగుతాడు అనమాట. ఏమిటి అని ఈ స్వామి అడిగితే, సో నాకు కూతురు ఉంది పుష్కల అనేసి, తనను వివాహం చేసుకోవాలి అని అడుగుతాడు అనమాట. సో స్వామి కదా ఇంక వరం ఇస్తాడు, సరేలే అని చెప్పేసి పెళ్లి చేసుకుంటాడు. పుష్కల ఎవరో తెలుసా, ఆల్రెడీ పూర్ణ పుష్కల మనం పురాణ కాలంలో చూసాం కదా, వాళ్ళు అనమాట. అయ్యప్ప స్వామి కిందికి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా దిగి వచ్చేసారు. ఇక్కడ మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఒక తల్లిగా ఉన్నారు, ఒక తండ్రి కూతురుగా, ఇంకొక రోజు ఇంకో తండ్రి కూతురుగా ఉన్నారు. ఇంకో తండ్రి చెప్తాను. ఇది ఇలా ఉండగా ఆ పుష్పాలని పెళ్లి చేసుకునేసారు. సో ఇంకా సెకండ్ పార్ట్ చూస్తే ఈ కేరళని పించక వర్మ అనేసి ఒక రాజు పరిపాలించాడు. భూతనాథుడికి భక్తుడు అనమాట, అంటే శివుడికి పెద్ద భక్తుడు అనమాట. సో ఈయన ఒక రోజు వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పిసి ఒక కొండపైకి వెళ్ళిపోతాడు. సో కొండపైకి వెళ్ళిపోయాడు, అక్కడ భూత ప్రేత పిశాచాలు వచ్చేసి ఇతన్ని అటాక్ చేస్తాయి. సో శివుడు భక్తుడు కాబట్టి శివుడు వచ్చేసి అప్పటికే పూర్ణతో అయ్యప్ప స్వామి పైకి వెళ్ళిపోయాడు. పైన అంటే కైలాసం దగ్గర ఉన్నాడు అనమాట, అదే శివపార్వతి దగ్గర. సో అక్కడ శివుడు వచ్చేసి అయ్యప్ప స్వామి పిలిచి, ఇలా తన ఇబ్బందులు ఉన్నాడు, తన నా భక్తుడు వెళ్ళి కాపాడు అంటే తను వచ్చి ఆ భూత పెదాలని చంపేసి తనను కాపాడతారనమాట. సో ఇలా అయ్యప్ప స్వామి వచ్చి కాపాడడం వల్ల, స్వామి నన్ను కాపాడడానికి మీరే దిగొచ్చారా, నా కోసం మీరు దిగొచ్చారు కదా, నా కూతురు పూర్ణ అనేసి ఉంది, తనని మీరు వివాహం చేసుకోవాలి అని చెప్పి ఇచ్చి కన్యాదానం పంపిస్తాడు అనమాట. సో ఇలాగా పూర్ణ పుష్కర ఇద్దరికి పెళ్లి అయిపోయింది. సో ఇలాగా ఇప్పుడు చూడండి, తన కిందకు వచ్చారని చెప్పేసి పూర్ణ పుష్కర అమ్మ ఇద్దరు కిందకు వచ్చారు కదా, ఇద్దరు శక్తులు మళ్ళీ ఒకటైపోయాయి. సో ఎప్పుడు కూడా శక్తి ఒకే చోట ఉంటది, శివుడు ఎక్కడ ఉంటే పార్వతి అక్కడ ఉంటది, విష్ణు ఎక్కడ లక్ష్మీదేవి అక్కడ ఉంటది, అలాగా వీళ్ళు కూడా ఇద్దరు ఒకే చోట కలిసిపోయారు అనమాట. సో ఇది ఇలా జరగడం వల్ల ఆ నేపాల్ రాజుకి ఈ విషయం తెలిసింది. సో ఈ పలింగ వర్మకి తెలిసిన తర్వాత పలింగ వర్మ బాధపడి, నువ్వు నా కూతురుని పెళ్లి చేసుకుని వెళ్ళి మళ్ళీ ఇంకో రాజు కూతురుని కూడా పెళ్లి చేసుకుంటావా అనే కోపంతో ఈ శాస్త్రాన్ని శపిస్తాడనమాట. నువ్వు 12 సంవత్సరాలు మానవుడిగా భూమి పైన ఉండుగాక అని శపిస్తాడనమాట. దేవుణ్ణి శపించడం ఏమిటి అండి అని మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. బట్ దేవుళ్ళు కూడా కొన్ని కారణాల కోసం, కొన్ని చేసిన కర్మల కోసం, కొన్ని లోక కళ్యాణాల కోసం వాటిని తీసుకుంటారనమాట. సో అలాగా తీసుకున్నాడు అనమాట. సో ఇవన్నీ మనము చారిత్రక కాలంలో చూస్తున్నాం. అంటే మన కాలంలో వేదకాలం అయిపోయింది, పురాణ కాలం అయిపోయింది, ఇప్పుడు మన కాలంలో జరుగుతున్నాయి ఇవంతా. సో ఇప్పుడు ఈ శాపం వల్ల మణికంఠ స్వామి అవతారం అనేది అవుతుంది. ఇప్పుడు మణికంఠ స్వామి అవతారం వస్తుంది అనమాట. సో ఇప్పుడు అయ్యప్ప స్వామి అవతారం మళ్ళీ ఎందుకు ఎత్తాడని మీకు క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. మహేష్ ఆల్రెడీ చనిపోయింది, ఎప్పుడో చంపేశాడు, మరి ఎందుకు పుడుతున్నాడు అనేది క్వశ్చన్ రావచ్చు మీకు. అప్పటికి 19th century అదే 10th century గుడికి మన భారతదేశంలో ఈ విష్ణు భక్తులు శివ భక్తులు అని సపరేట్ అయ్యి ఈ కొట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. మీకు చూసారంటే దశావతారం సినిమాలో కూడా చూపించారు. సో విష్ణు భక్తులు వచ్చే శివ భక్తులు చంపేయడం, శివ భక్తులు విష్ణు భక్తులు చంపేయడం, శివ విష్ణులు ఇద్దరిని సపరేట్ గా చూడడం స్టార్ట్ చేశారనమాట. సో అలా గలాడు చేయడం, అవు చేయడం అనేది. సో ఈయన వచ్చేసి శివకేశవ కొడుకు అనమాట, శివుడికి విష్ణు కొడుకు. అంటే దీన్ని సరిదిద్దడం ఈయన బాధ్యత. సో ఈ రీజన్ కోసం మణికంఠుడుగా మళ్ళీ జన్మం ఎత్తబోతున్నాడు అనమాట అయ్యప్ప స్వామి. సో అయ్యప్ప స్వామి ఇప్పుడు జన్మం వచ్చేసి మహిషిని చంపడానికి కాదు, అది సినిమాలో చూపించినది, అందుకు కాదనమాట. ఇది యాక్చువల్లీ 10th century అయ్యప్ప స్వామి అవతారం వచ్చేసి ఈ భేదాలు ఇవి ఏమున్నాయి కదా, శివకేశవుల భేదాలని తప్పించి శివకేశవులు ఇద్దరు ఒక్కరే అని చూపించడం కోసం అవతారం ఎత్తబోతుంది ఈ అవతారం. ఇది ఇక్కడ కేరళకి ఒక శాపం వచ్చిందన్నమాట. శంకరాచార్యులు వారి ఇంకా వచ్చిన ఒక శాపం ఏమంటే, కేరళలో పాశ్చాత్య భాష వాళ్ళు వచ్చేసి ఎక్కువ
అయిపోతారు అనేసి చెప్పి ఒక శాపం వచ్చింది అనమాట. సో అలాగే ఈ పరశురాముడు నిర్మించిన 108 క్షేత్రాలు ఉన్నాయి కదా, అవన్నీ అప్పటికే నాశనం అయిపోయాయి అనమాట. సో యాక్చువల్లీ ముందు పాత కాలంలో పాత మణికంఠుడు వచ్చేసి పరశురాముడు, అప్పుడు చెప్పా కదా ఆ కేరళ ఎప్పుడు వచ్చింది అనేసి, కేరళ ఫస్ట్ అప్పుడు కేరళ లేకుండా ఉంది, పరశురామ స్వామి చేశాడు అనేసి 108 దేవాలయం నిర్మించాడు అనేసి. అప్పుడు నిర్మించిన అయ్యప్ప స్వామి టెంపుల్ వేరు, ఇప్పుడున్న అయ్యప్ప స్వామి టెంపుల్ వేరు అనమాట. అప్పుడున్న అయ్యప్ప స్వామి టెంపుల్ ని కూల్చేశారు ఆల్రెడీ. సో ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప స్వామి మణికంఠుడుగా జన్మించి ఆయనే ప్రతిష్ఠించిన అయ్యప్ప స్వామి టెంపుల్ ఇప్పుడున్నది. సో పరశురాముడు అప్పుడు ఏమి నిర్మించాడు కదా అది లేదు, అది ఆల్రెడీ పోయేసింది. 108 చెప్పాను కదా అప్పుడే, 108 పరశురాముడు నిర్మించిన దేవాలయం చెప్పారు. ఆ 108 దేవాలయాల్లో అయ్యప్ప స్వామి దేవాలయం కూడా ఒకటి. ఆ దేవాలయం ఈ పాశ్చాత్య వాళ్ళ వల్ల కేరళలో మొత్తం నాశనం అయిపోయింది అనమాట. అప్పుడు అయ్యప్ప స్వామి అవతరించి మణికంఠుడిగా అవతరించాడు అనమాట. ఈ రీజన్ కి అయ్యప్ప స్వామి అవతరిస్తాడు ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ ఎవరికి పుట్టాడు అని మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ పందల రాజ్యంలో అయ్యప్ప స్వామి జన్మించాడు అనమాట. పాండ్యరాజపు అమ్మాయికి పందల రాజ్యం చెందిన చక్రవర్తి అయ్యప్ప స్వామి జన్మించాడు. ఈ రాజరాజులు వచ్చేసి శివభక్తుడు, ఆ పాండ్యరాజ అమ్మాయి వచ్చేసి విష్ణు భక్తుడు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంటర్లింక్ అవుతుంది వాళ్ళిద్దరికి. సో అయ్యప్ప స్వామిది వచ్చేసి వాళ్ళు ఫైనల్ గా ఏం చేయాలి, అయ్యప్ప స్వామి శివ విష్ణువులు ఇద్దరు ఒక్కటే, వాళ్ళిద్దరులో భేదాలు లేదని ప్రూవ్ చేయడం కోసం ఆయనకి అవతారం మీద మళ్ళీ. సో అదే విధంగా ఆయనకి అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు కూడా అదే వేలో ఉన్నారన్నమాట. పాండ్య రాజ్యపు అమ్మాయి, ఈ పందల రాజపు రాజా. సో వాళ్ళిద్దరికి పుట్టిన అతనే అయ్యప్ప స్వామి అనమాట. ఈ పాండ్యరాజు వచ్చేసి శివభక్తుడు, పందల రాజు వచ్చేసి శివభక్తుడు, పాండ్యరాజు వచ్చేసి విష్ణు భక్తుడు. రాణి వచ్చేసి తన అమ్మ వాళ్ళ మమ్మీ వచ్చి. మళ్ళీ మీరు తప్పుగా అనుకోండి, పుట్టడం అంటే పుట్టడం కాదు. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఆ రాజు వేటకి వెళ్ళినప్పుడు తనకి దొరికాడు అనమాట. ఉత్తర నక్షత్రం అదేదో ఉంది కరెక్ట్ గా, సారీ. ఆ టైంలో తనకి దొరికాడు. అతనికి ఎలా రాజశేఖర వర్మకి ఎలా దొరికాడంటే, రాజశేఖర వర్మ ఒక రోజు వేటకి వెళ్తే ఆ అడవిలో అతను దొరికాడు అనమాట. సో ఇప్పుడు మొత్తం ఇంటర్లింక్ అవుతుందా? సో అయ్యప్ప స్వామి దొరకడం నిజమే, పుట్టినవాడు కాదు, దొరకడం నిజమే, ఆ అడవిలో దొరకడం నిజమే. కానీ అప్పుడు పుట్టినవాడుగా దొరికింది అనమాట అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామికి శాపం వల్ల ఇప్పుడు మళ్ళీ అలా దొరికాడు అనమాట. ఆ పిల్లవాడికి అదే అయ్యప్ప స్వామికి ఆ మెడలో ఒక మణి ఉండేది అనమాట. సో అలాగా అయ్యప్ప స్వామికి మణికంఠ అని వచ్చింది అనమాట. అప్పటికే అయ్యప్ప అని పేరు రాలేదు తనకి, మణికంఠ అని పేరు ఉండింది అనమాట. సో ఇది ఇలా ఉండగా తను అక్కడ ఏదో నేర్చుకోవడానికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు, బాగా విద్య నేర్చుకున్నాడు, మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఇతను చూడడానికి చాలా బాగున్నాడు అనమాట, అందంగా చాలా బాగున్నాడు. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు మోహనికి శివుడికి పుట్టిన వాళ్ళు కాబట్టి చాలా అందంగా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ మంత్రి చెప్పాను ఆల్రెడీ మనం ఫస్ట్ అనుకున్నట్లే, మంత్రి వచ్చేసి ఇక్కడ నెగిటివ్ క్యారెక్టర్ అనమాట ఈ మంత్రి. సో ఇతను బాగుండడం చూసి మంత్రి వచ్చేసి తనకి విష ప్రయోగం చేశాడు. ఎవరికి? అయ్యప్ప స్వామి. అదే తెలియదు. సో అయ్యప్ప స్వామి తీసుకునేసాడు, ఫుల్ మొత్తం నీలం అయిపోయింది, బాడీ అంతా కొంచెం ఎఫెక్ట్ అయింది అయ్యప్ప స్వామి. ఆ టైంలో శివుడు వచ్చేసి ఒక వైద్యుడిగా వచ్చి తనకు వైద్యం చేసి నయం చేసి అప్పుడు తను వచ్చిన జన్మరాశి అని తనకు చెప్తాడు అనమాట అయ్యప్ప స్వామి. సో అప్పుడు అయ్యప్ప స్వామి జన్మరాశి అని చెప్తే అప్పుడు అర్థం అవుతుంది అయ్యప్ప స్వామికి. సో ఇలాగా శివుడు వచ్చేసి అయ్యప్ప స్వామికి అదే శాస్త్రాకి ఇలా నువ్వు వచ్చిన రీజన్ ఇది, నువ్వు పూర్తి చేసుకునేసి మళ్ళీ పైకి వచ్చేసేయి అని చెప్పి తను బయలుదేరతాడు అనమాట. మళ్ళీ శివుడు రిటర్న్ అది మణికంఠుడికి బాగా అయిపోయింది. ఇది ఇలా ఉండగా సేమ్ యూజువల్ గా సినిమా స్టోరీ లాగే ఆల్రెడీ అయ్యప్ప వాళ్ళ అమ్మకి మళ్ళీ కొడుకు పుట్టాడు అనమాట ఈ మణికంఠుడు రావడం వల్ల, ఆ వేళ విశేషం వల్ల. సో ఈ మంత్రి ఇలా జరిగితే అవదనేసి మళ్ళీ వెళ్ళి తనకి ఆ రాణికి మళ్ళీ పిన్నేశాడు అనమాట. సో ఇలాగా తను ఉంటే నీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, నీ కొడుకు మళ్ళీ రాజుగాడు, అది కాదు ఇది కాదు చెప్పాడు అనమాట. సో ఇది ఇలా జరగడం వల్ల అప్పుడు ఆ రాణికి హెల్త్ బాగాలేకపోవడము, పులిపాలు కావాలి జరిగింది అనమాట. అప్పుడు దానికోసము అయ్యప్ప స్వామి నేను వెళ్తాను అని చెప్పి బయలుదేరి వెళ్తాడు అనమాట. సో పులిపాల కోసం పుల్లు తీసుకురావడానికి వెళ్ళాడు కదా, పాలు తీసుకురావడానికి. అప్పుడు మహేంద్ర స్వామి డైరెక్ట్ గా వచ్చాడు అనమాట. డైరెక్ట్ గా వచ్చేసి స్వామి నీ వల్లే, నువ్వు మహిషిని చంపడం వల్లే మేము ఇప్పుడు అక్కడ హ్యాపీగా ఉన్నాం, అంత సంతోషంగా ఉన్నాం. సో మీకు బాధ వల్లే మీరు ఇక్కడికి వచ్చారు, ఆ రీజన్ వల్లే. సో మీరు బాధపడకండి, మేమే పుల్లిలాగా మారుతాము వస్తామని చెప్పేసి వాళ్ళు మారి పుల్లిలాగా వాళ్ళు మిగతా మహేంద్ర వాళ్ళందరూ వాళ్ళు కూడా పుల్లిలాగా మారి తనతో పాటు ఇంటికి వచ్చారనమాట. సో ఇలాగ పుల్లులతో మొత్తం తీసుకొని ఇలా వస్తుండగా ఒక ముస్లామ తపస్సు చేస్తుంది అనమాట. ఆ ముస్లామే శబరి. మీకు ఇక్కడ క్వశ్చన్ రావచ్చు, శబరి ఆల్రెడీ చనిపోయింది కదా రామాయణంలో, రామాయణం ప్రకారం శబరి చనిపోయేట్టు ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చిందని. సో ఇవంతా సినిమాలో సృష్టించిన సినిమా వల్ల మీకు వచ్చిన డౌట్స్ అనమాట. యాక్చువల్లీ ఈవిడ శబరే, ఆవిడ శబరి, కానీ ఆ శబరి ఈ శబరి ఒకటి కాదనమాట. ఈమె పేరు శబరి, ఆమె శబరి కాదనమాట. సో ఇలా వస్తుండగా ఇంకా అయ్యప్ప స్వామి కనపడడంతో అయ్యప్ప స్వామికి మళ్ళీ శబరి మాట్లాడి నాకు ఇలా నా కొండ పైన ఉందంటే సరే అని మాట ఇచ్చి ఇంటికి వెళ్తాడు అనమాట. సో ఇలాగా శబరికి వరం ఇచ్చేసి మళ్ళీ బయలుదేరి వెళ్తుండగా అక్కడికి అప్పుడు మహేష్ వచ్చిందనమాట. మహేష్ వచ్చి స్వామి మీరే చెప్పారు కదా మీరు భూలోకం వచ్చిన నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారు కదా, ఇప్పుడు మీరు భూలోకం వచ్చారు మరి నన్ను పెళ్లి చేసుకుని అడగ స్టార్ట్ చేసింది. చూడండి ఎక్కడ ఇంటర్లింక్ అవుతుంది, కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు అడగడంతో అప్పుడు మళ్ళీ అయ్యప్ప స్వామి ఇలా అంటాడంట, ఇప్పుడు నేను వచ్చిన రీజన్ వేరు, ఇప్పుడు నేను మళ్ళీ చేసుకోలేను, నువ్వు రాంగ్ టైం లో వచ్చి కలుస్తున్నావు అంటే లేదు స్వామి మీరు పెళ్లి చేసుకోవాలి నన్ను అంటారనమాట. అప్పుడు అయ్యప్ప స్వామి చెప్తారంట సరే ఇప్పుడు నేను ఇక్కడ కొలువై ఉంటాను,
నా కొండపైకి ఎప్పుడు కన్యాస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడంట అయ్యప్ప స్వామి. సో అలాగా ఈ మహేష్ వచ్చేసి మల్లికాపురం లాగా ఇప్పుడు కన్యాస్వాములు రాకుండా ఉంటారో అప్పుడు పెళ్లి చేసుకుంటాను. కానీ మీకు తెలియని విషయం అంటే ఎప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వేలల్లో వచ్చేసి కన్యాస్వాములు వస్తుంటారు అక్కడ. సో ఇక ఈ క్లారిటీ కూడా అయిపోయింది అనమాట. సో ఆ మాలికాపురం ఎవరు అనేది కూడా. సో ఇక బ్యాలెన్స్ ఉండేది ఒకటి ఏమంటే ఈ ఓవర స్వామి ఎవరు అనేది. ఈ ఓవర స్వామికి ఇంకో జన్మ ఒకటి ఉందన్నమాట అని ఇప్పుడు చెప్తాను. సో ఇలాగా పులులు తీసుకొని ఇంటికి వచ్చాడు అనమాట, రాజ్యానికి వచ్చాడు. సో అది చూసి శేఖర రాజు సో నువ్వు మా రాజ్యాన్ని పాలించాలి అనేసి అడిగితే, లేదు నేను వచ్చిన కార్యం పూర్తయింది. సో ఇప్పుడు నేను ఆయన విల్లు ఒకటి వేస్తాడు అనమాట. నేను ఈ విల్లు వదులుతాను, ఇది వెళ్ళి ఎక్కడ పడుతుందో అక్కడ నా గుడి కడి మీరు అక్కడ నన్ను పూజించండి. ఇంకా ఎవరైనా కూడా శివకేశుల భేదం లేకుండా నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించుకునేలాగా జరుగుతుంది అని చెప్పి ఆ శబరిగిరీశం పైన వెళ్లి గుడి కట్టుకునేసి తను కూడా అప్పుడే ఫస్ట్ టైం మకర జ్యోతి రావు సంక్రాంతి నాపుదు మకర జ్యోతిగా మారి వెళ్లి ఆ విగ్రహంలోకి లీనమవుతాడు అన్నమాట. దాన్నే మనం ఇప్పటికీ మకర జ్యోతి లాగా చూసుకొని జ్యోతికి అంటాం కదా మనము. ఆ జ్యోతికి అనేసి ఎవ్రీ సంక్రాంతి రోజు మకర సంక్రాంతి రోజు ఆ జ్యోతి అక్కడ పైన వెలిగిస్తారు అనమాట. సో అలా చెప్పి తను అలంకరించుకున్న అవన్నీ ఉన్నాయి కదా, గోల్డ్ కిరీటాలు మెడల్స్ అన్ని అవన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేసేది. సో నేను వెళ్ళి అక్కడ కొండపైన ఉంటాను, మీరు ఎవ్రీ సంక్రాంతికి ఇవన్నీ తీసుకొని వచ్చి నన్ను అలంకరించి నన్ను చూసి మీరు తరించండి అని చెప్తారనమాట. ఇప్పుడు కూడా మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి పుట్టిన రోజు నా పొద్దు ఈ పందల రాజ్యం ఇంకానే ఆ ఐటమ్లు అన్ని ఆ కిరీటము ఇంకా అవి ఏమో ఉంటాయి కదా ఆ నగలన్నీ తీసుకుని అలంకరించి దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు అనమాట. అది ఇప్పటికీ అలాగే నడుస్తుంది. సో ఇతను వెళ్ళి అక్కడికి లీనం అయిపోయిన తర్వాత అప్పుడు పరశురాముడు వారు వచ్చేసి ఆ విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్టాపన చేశారనమాట. ప్రతిష్టాపన చేసి మొత్తం 18 పీఠాలు 18 అవతారాలు ఉన్నాయి కదా, ఆ 18 అవతారాలకు ఒక వాల్యూ ఉంది. ఇప్పటికి కూడా ఆ 18 మెట్లు ఎక్కాలంటే మాల వేసుకున్న మాలు మాత్రమే ఎక్కడానికి అవుతుంది. ఆ తొక్కి ఎక్కాలంటే దానికి ఒక మనకి 41 రోజులు బ్రహ్మచర్యం చేసిన వాళ్ళు మాత్రమే ఆ పాదం తొక్కాలి అనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి అనమాట. పురాణాలు అంటే చారిత్ర చెప్తున్నారు దాని ప్రకారం. సో ఈ 18 మెట్ల కింద అయ్యప్ప స్వామి వాడిన 18 అస్త్రాలు ఉన్నాయన్నమాట. సో వాటికి చాలా పవర్ ఉంది. అందుకోసమే ఈ బ్రహ్మచర్యం చేసిన వాళ్ళు మాత్రమే 41 రోజులు బ్రహ్మచర్యం చేసిన వాళ్ళు మాత్రమే వాటిని తొక్కి అయ్యప్ప స్వామి దర్శించుకోవాలి అని అప్పటి ఇంకా అది అలాగే కొనసాగుతుంది అనమాట. ఇక ఫైనల్ గా వావరం స్వామి అనేసింది కదా, దాన్ని క్లారిఫికేషన్ కోసం ఇక్కడ ఇంకో అవతారం వస్తుంది అనమాట అయ్యప్ప స్వామి. ఆ అవతారమే అయ్యనర్ కేరళ వర్మ. ఈ ఇప్పుడు ఫైనల్ అవతారం వస్తుంది అనమాట. చరిత్రలో 3వ అవతారం అయ్యనార్ కేరళ వర్మ అనేసి ఈ అవతారం వస్తుంది అనమాట. ఈ అవతారం అయ్యప్ప స్వామి ఎందుకు ఎత్తారంటే మనం ఉన్న చారిత్రక కాలంలోనే ఈ దొంగలు ఎక్కువ అయిపోయారనమాట. అప్పుడు అది చెప్పాం కదా, వీళ్ళంతా ఎక్కువ దొంగలు ఎక్కువ అయిపోయారనమాట. చాలా ఎక్కువ దొంగలు అయితే దోపిడీ చేసి ఆడవాళ్ళ మీద అగత్యాలు అవన్నీ ఎక్కువ అయిపోవడంతో అయ్యప్ప స్వామి అప్పుడు మళ్ళీ అవతారం ఎత్తాడు అనమాట. సో అప్పుడే చెప్పాం కదా ఈ అయ్యప్ప స్వామి సైనికుడు అని చెప్తున్నాం కదా, అది ఇక్కడ లింక్ అవుతుంది అనమాట. సో అప్పటికే ఆ కాలానికి ఈ పాశ్చాత్య మతాలు ఉన్నాయి కదా ఎక్కువ అయిపోయినాయి అనమాట. పాశ్చాత్య మతాలు వచ్చేసారు, అందరూ ఇచ్చేసారు. ఈ బందుపోట్లు స్టార్ట్ అయిపోయారు అనమాట. ఎక్కువ ఈ బందుపోట్లు వచ్చేసి దొరికింది దోచుకోవడము, ఈ అమ్మాయిల్ని ఆడవాళ్ళని తీసుకొని అగత్యాలు చేయడం చాలా ఇవంతా చెప్పడానికి కూడా అవ్వకుండా అలా చేయడం స్టార్ట్ చేసేసారు అనమాట. సో ఇలాగే ఈ బందిపోట్లు ఎక్కువైపోయారట. అప్పుడు కేరళ రాజ్యంలో ఈ పందల్ రాజు అంటే వేరే రాజు అనమాట. ఆ రాజశేఖర వర్మ కాకుండా వేరే రాజు ఉండేవారనమాట. అతనికి ఒక కూతురు ఉంది అనమాట. ఆ కూతుర్ని బందిపోట్లు తీసుకొని లేసి ఒక కార్యగానంలో బంధించేశారు. సో నేను అప్పుడే చెప్పాను, నేను పేర్లు అవన్నీ క్లియర్ గా చెప్పలేను, ఆ స్టోరీ మాత్రం చెప్తాను. సో బంధించేస్తే బందిపోట్లు వచ్చేసి ఆ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారనమాట. ఎన్నిసార్లు ఆ పందల రాజ్యానికి వెళ్ళి ఏం చేసినా కూడా ఆ పందల రాజ్యాన్ని గెలవలేకపోతున్నారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి కాపాడుతున్నాడు పందల రాజ్యాన్ని. సో అప్పుడు ఈ బందిపోట్లకి ఎవరో చెప్పారనమాట, అక్కడ అయ్యప్ప స్వామి కొలువు ఉన్నాడు, అయ్యప్ప స్వామి టెంపుల్ ని పడగొడితేనే మీరు ఆ పందల రాజ్యాన్ని గెలవగలరు, లేదంటే గెలవలేరు అనేసి చెప్పడంతో ఈ బందిపోట్లు వెళ్ళేసి అయ్యప్ప స్వామిని అప్పుడు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని వెళ్ళేసి ఆ టెంపుల్ మొత్తం పొలగొట్టేదానికి వెళ్ళారనమాట. మీకు అప్పుడే పొలగొడతారు అనేసి వెళ్ళి కొల్లగొట్టడానికి వెళ్ళారనమాట. వెళ్ళి కొల్లగొట్టేసి పందల రాజుని కూడా గెలిచేశారనమాట. అలాగా ఆ మణికంఠుని టెంపుల్ మొత్తం కొల్లగొట్టేసి వచ్చేసాడు అనమాట. సో అప్పుడు ఆ పూజారికి ఒక కుమారుడు ఉండేవాడు అనమాట. అప్పుడు అతను వచ్చేసి మణికంఠుకు పెద్ద భక్తుడు అనమాట. సో అప్పుడు ఈ తపస్సు చేస్తాడు అనమాట ఈ పూజారి కొడుకు మణికంఠుడు. సో చేస్తే అప్పుడు మణికంఠుడు వచ్చి వరం ఇస్తాడు అనమాట, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, అదే పందల రాజు కూతుర్ని పెళ్లి చేసుకో, నేను మీ పుట్టి అప్పుడు వీళ్ళని ఉద్ధరిస్తాను అనేసి. సో అప్పుడు ఇతను వెళ్ళేసిలాగా నేను పందల రాజుని బయట చేశాను, నాకు అవసరం లేదు, మీలో ఎక్కడైనా జాబ్ చేసుకుంటాను ఏదైనా ఏంటనేసి అడగతాడు అనమాట. ఎవరిని ఈ బందిపోటు వాళ్ళు. సరే అనేసి వాళ్ళని కారాగారంలో పెడతాడు. మళ్ళీ కొద్ది రోజులకి కారాగారం ఇంకా కొద్ది పోస్ట్ వచ్చేసి ఆ అమ్మాయిని అది పందల రాజు కూతుర్ని ఎక్కడ బంధించాడు కదా అక్కడికి పంపిస్తాడు అనమాట. సో అక్కడ పంపిస్తే అక్కడికి హెడ్ లాగా నిర్మిస్తాడు అనమాట. అక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్తారనమాట. ఆ అమ్మాయికి చెప్తే ఏదో చెప్పి ఆ అమ్మాయిని బయట తీసుకొని చేసి బయట అంటే ఎవరు తెలియకుండా ఒక అడవిలోకి వెళ్ళేసి అక్కడ పెళ్లి చేసుకునేసి ఉండగా అప్పుడు మణికంఠుడు మళ్ళీ పుడతాడు అనమాట. మణికంఠుడు అంటే ఆయనర్ కేరళ వర్మ అనేసి పేరుతో అప్పుడు మళ్ళీ జన్మిస్తాడు అనమాట. ఈయనే సైనికుడుగా మనకు తెలిసిన అయ్యప్ప స్వామి అవుతారు. సో ఆయన పుట్టి మళ్ళీ బాగా
శస్త్రవిద్యలన్నీ నేర్చుకునేసి ఈ వీళ్ళని చంపడం కోసం వెళ్తాడనమాట. అది బందిపోట్లు. ఇలా వెళ్తుండగా అప్పుడు వామరం స్వామి, వామరం అనేవాడు పెద్ద దొంగ అనమాట. ఆయన ఈయనకి ఎదురుపడతాడు. ఎవరు? అయ్యనార్ కేరళ వర్మకి ఎదురు వస్తాడు అనమాట. అక్కడ ఫైట్ చేస్తే ఫైనల్ గా ఓడిపోతాడు ఆయన. ఎవరు? వామరం ఆయన ఓడిపోతాడు అనమాట. ఓడిపోతే అప్పుడు అడుగుతాడు అనమాట, నేను నీ వెంట వస్తాను, నేను చాలా భక్తుడు అయిపోయాను, నేను నీ వెంట ఉంటాను, నేను నీతో పాటు ఉంటానంటే సరే అనేసి తనని తీసుకెళ్తాడు అనమాట. ఫ్రెండ్ చేసుకునేది తీసుకెళ్లి ఇంకా వీళ్ళంతా ఎవరిని ఈ బందిపోట్ల వాళ్ళంతా చంపేసి అప్పుడు ఈయన వచ్చేసి ఇలా చెప్తారనమాట, నేను అయ్యప్ప స్వామి అవతారం ఇలా వెళ్తున్నాను అంటే అప్పుడు వామరం స్వామి వచ్చేసి నేను నీతో పాటు ఉంటాను, అక్కడ నన్ను దర్శించుకుని ఎలా ఉంటారంటే సరే అని చెప్తారన్నమాట. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏ పురాణాల ప్రకారం ఈ వామరం వచ్చేసి ఒక జాతికి చెందినవాడు, అంటే ముస్లిం అనేసి ఎక్కడా లేదు. ఆయన ఏ జాతి వాడు అక్కడ అడవుల్లో ఉంటారు కదా ఆ జాతి వాళ్ళు, అంతే కానీ ఈయన ముస్లిం అనేసి ఎక్కడా లేదు. కానీ ఇక్కడ మసీద్ కట్టారు. సో అది ఎలా కట్టారు ఏమనేసి నాకు కూడా క్లారిటీ దొరకదు. ఇలాగా వామరం స్వామి వచ్చేసి దానికి అక్కడ ఇదయ్యారనమాట. బట్ ఇప్పుడు మనకు తెలిసిన స్టోరీల ప్రకారం చూసుకుంటే వామరం స్వామి ముస్లిం, ఇతను ఫ్రెండ్ అయ్యాడు, ఫ్రెండ్ వల్ల దర్శించుకొని పోవాలి అనేసి అన్నారు. బట్ ఫ్రెండ్ అవడం కరెక్టే, బట్ ఆయన ముస్లిమా కాదని ఇంకా ఏమీ క్లారిటీ రాలేదన్నమాట. సో ఇది టోటల్ అయ్యప్ప స్వామి స్టోరీ అయితే. సో దయచేసి అయ్యప్ప స్వామి గురించి కానీ హిందూ ధర్మం గురించి కానీ మాట్లాడే ముందర కొంచెం ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడడం నేర్చుకోండి. సో గైస్ ఇది మన ఇవాళ వీడియో. దయచేసి లైక్ చేయండి. మొత్తం వీడియో చూసారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.